బట్టి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. గోరంట్ల సెంటర్లో లడ్డూ కల్తీ పోస్టర్ ఏర్పాటుపై స్పందించిన అంబటి 24 గంటల్లో ఫ్లెక్సీ తొలగించకపోతే తానే చించేస్తానని హెచ్చరించారు. దీంతో అంబటి గోరంట్లలోని దేవాలయంలో పూజలు చేసి వెళ్తున్నారని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. లడ్డూ ప్రసాద్ వ్యవహారం మాత్రం గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఏదైతే లడ్డూ ప్రసాదానికి సంబంధించి దాంట్లో ఏదైతే యానిమల్ ఫ్యాట్ లేదని సిబిఐ రిపోర్ట్ వచ్చింది అంటూ ఒక పక్కన వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అయితే మాత్రం ఈ విషయాన్ని అయితే తీవ్రంగా కూడా వాళ్ళు పరిగణిస్తున్నట్లు పరిస్థితుల్లో ఆ లడ్డూ ప్రసాద్ వ్యవహారంలో పూర్తిగా కూడా ఈ యానిమల్ ఫ్యాట్ ఉందని ఒక పక్కన టీడీపీ ఆరోపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇక్కడైతే ఏదైతే గోరంట్లకు సంబంధించినటువంటి సెంటర్లో అయితే మాత్రం ఇక్కడ ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో అయితే ఇక్కడ ఏదైతే యానిమల్ ఫ్యాట్ ఉందో యానిమల్ ఫ్యాట్తో లడ్డూ ప్రసాదాన్ని గత ప్రభుత్వం ఇచ్చింది. దీంట్లో 421 కోట్ల రూపాయలు మారినాయి అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఫ్లెక్సీని తొలగించకపోతే తామే తొలగిస్తామని అంబటి రాంబాబు అయితే మాత్రం నిన్న ఆయన అయితే ఇక్కడ చెప్పినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రోజు ఉదయం ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయానికి ఈ అంబటి రాంబాబు రావటం, ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారని తెలుసుకొని ఒక పెద్ద ఎత్తున కూడా టీడీపీకి సంబంధించిన నేతలు నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి ఉంది. దీంతో ఇక అంబటి రాంబాబు వస్తున్నటువంటి సమయంలో మాత్రం పెద్ద ఎత్తున ఇంకా టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ రిటాలియేషన్కి ప్రయత్నించారు. ఆయన పోలీసులు అయితే తప్పించారు. ఈ విషయం మీద మనతో మాట్లాడటానికి సీనియర్ నాయకులు అయినటువంటి టీడీపీ సీనియర్ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఆయన అడ్డుకున్నారు. అలా అడ్డుకోవడానికి కారణం ఏంటి అంబటి రాంబాబుని? ఇప్పుడు నిన్న అంబటి రాంబాబు ఎందుకు వచ్చాడో తెలియదు కానీ ఈ దారిని వెళ్తా వచ్చాడో లేకపోతే ఇక్కడ కావాలని వచ్చాడో లేకపోతే మతి భ్రమించి వచ్చాడో ఇక్కడికి వచ్చి ప్రజలు భక్తులు సామరస్యంగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో గతంలో వాళ్ళు చేసిన పాపాలు మహాపాపం, దానిలో కల్తీ ఈ యొక్క లడ్డు ప్రపంచానికి మొత్తం కూడా తెలిసింది. ఆ పాపాలను కప్పిపుచ్చుకోవటానికి వచ్చి ఫ్లెక్సీ దించుతానంటాడా? అతను మతి భ్రమించిందా లేకపోతే చేతగానితనమా లేకపోతే ఏం చేయాలో అర్థం కాక ఆ కేసులు ఎక్కడ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా లేకపోతే మనం ఎక్కడికి పారిపోవాలా లేకపోతే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు అర్థం కాలేదు. ఫ్లెక్సీలు దింపుతానంటాం అనేది చాలా అవివేకము, అలాగే చాలా పిచ్చితనం కూడా. ఇక్కడ నిన్న సవాలు విసిరి వెళ్ళాడు. ఇవాళ భక్తులు అలాగే కూటమి నాయకులు వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చారు. అతనే సవాలు విసిరాడు. వస్తే అతను ఇక్కడికి మరి ఎందుకు వచ్చాడో, ఈ గుడి దగ్గరికి వచ్చాడో లేకపోతే ఇక్కడికి వచ్చాడో తెలియదు కానీ ఈ యొక్క భక్తులందరూ కూడా నిన్ను చుంచుతానన్నావు కదా అని అడిగితే పిల్లిలా పారిపోయాడు అంబటి రాంబాబు.